కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడుల సంస్కృతి పెరిగిపోయిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. దాడుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పోలీసులు స్పందించడం లేదని అన్నారు. అమర్తులూరు మండలం పేపరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుండి బయటపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. దాడిలో గాయపడి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్త మోటాను సురేష్ను ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ పేపర్లో వైసీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేస్తే అతడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని అన్నారు. ఘటన జరిగి 2 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని చెప్పారు. డెల్టా ప్రాంతంలో ఇటువంటి దాడులతో ప్రజలు భయపడిపోతున్నారని ఆయన అన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గంలో అమర్తులూరు మండలంలోని పేపరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆర్థడాక్స్ పార్టీకి సంబంధించి పనిచేసే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి హత్య చేయటానికి మరి రాడ్డులతోనూ కత్తులతోనూ దాడి చేస్తే తల మీద ముఖం మీద 2 చోట్ల బలమైనటువంటి గాయాలు, దాదాపు 4 చోట్ల 4-5 స్టిచెస్ కూడా పట్టడం జరిగింది. ఈ చర్యను సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం అంతా రైతాంగము పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ చిన్న అలజడి కూడా ఉన్నటువంటి ప్రాంతం డెల్టా ప్రాంతంలో ఇలాంటి దాడులు, ఇలాంటి అఘాయిత్యాలు చేయటం అనేది మరి వారికి ఏ విధంగా అనుకోవాలో, ప్రజాస్వామ్యం ఎటెళ్తుందో, ప్రజలు భయపడిపోయే విధంగా ఇలాంటి దాడులు చేయించడం చాలా అమానుషంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని నిన్న మధ్యాహ్నం జరిగితే రాత్రి హాస్పిటల్కి వస్తే ఇప్పటి వరకు కేసు కట్టల. పోలీసు వారిని అడుగుతూ ఉంటే ఇప్పుడే సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ని స్టేషన్ హెడ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మేము హెడ్ కానిస్టేబుల్ని పంపేవండి, అవి తీసుకున్నామని అంటున్నారు. అంటే పోలీసులు ఇంత దారుణంగా దాడి చేస్తే, బలంగా మరి గాయాలు తగిలితే, ఒక రకంగా సరైన ప్లేస్లో జరిగి ఉంటే చనిపోయే పరిస్థితి. ఇంత దాడి జరిగితే ఇప్పటికి కూడా కేసు కట్టకుండా నిర్వీర్యంగా ప్రజలను తెలుగుదేశం పార్టీకి కుమ్ము కాసే విధంగా ఉండటం అనేది ఎటు వెళ్తుందో అర్థం కావట్లా. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని కానీ పోలీస్ అధికారులు కానీ తక్షణమే స్పందించండి. ఈరోజు నిన్న జరిగినటువంటి కేసులో పూర్తిగా పోలీసు వారు ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరో ఎలాంటి వారైనా వదలకుండా మీరు ఇన్వాల్వ్ చేస్తే మరలా అలాంటివి పునరావృతం కావని మాత్రం తెలియపరుస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, కేసులు అనేకమైనటువంటి తప్పుడు కేసులు, సంబంధం లేని కేసులు పెడతా ఉన్నారు. కానీ జరిగిన విషయంలో దాడి జరిగితే ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నారు, ఎందుకు ముద్దాయిలు ఎవరో తెలుసుకొని అరెస్ట్ చేయలేకపోతున్నారో ప్రభుత్వం మరి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉందో గమనించమని అడుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్న పేపర్లో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో తక్షణమే పోలీసు వారు స్పందించాలా, ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలా. అవసరమైతే కలెక్టర్ గారు మీ యొక్క జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా గమనించాలా. ఇది చిన్నదాన్ని మీరు ఇన్సిడెంట్గా భావించి వదిలేస్తే రాబోయే రోజుల్లో అనేకమైన చోట్ల జరుగుతాయి ఈ దాడులు. తప్పకుండా వీటన్నిటికీ బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలియపరుస్తూ, మరి సురేష్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ తక్షణమే ఆయన కేసు రిజిస్టర్ చేసి ఆయన న్యాయం జరిగే విధంగా చేయమని